ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సిఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వనరుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమోదం తెలపనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం మొతడక గ్రామంలో 2340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములకు దేవాదాయ శాఖ నుంచి సిఆర్డీఏకు బదిలీ చేసేందుకు 122 కోట్ల చెల్లింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది. హ్యాపీనెస్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన ఏపీ రెరాకు చెల్లించాల్సినటువంటి రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు తీసుకురానుంది. అదేవిధంగా అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5G సెల్ నెట్వర్క్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలవడంకు ఆమోదం లభించే అవకాశం ఉంది. పీపీపీ విధానంలో రోప్ వే ప్రాజెక్టు అమలు కోసం కన్సల్టెన్సీ నియామకానికి అనుమతి ఇవ్వనున్న కేబినెట్, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 1205 కోట్లతో 18 అంతస్తుల 2 టవర్ల నిర్మాణ పనులను ఎల్ఎంటీకి అప్పగించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే కృష్ణానదిపై విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తులో అవసరమయ్యే వంతెనల సంఖ్యపై అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్ నియామకం, ప్రభుత్వ భవనాల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపుల వంటి అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలక మైలురాయిగా భావిస్తూ ఉన్నారు.